ఒక్కొక్కడు చూడండి అసలు భగవద్భక్తి, పాపాలు, పుణ్యాలు, దేవుడు, పక్కవాడిని పట్టించుకోవడం ఏమీ ఉండదు. వాడు చాలా ఐశ్వర్యవంతుడిగా ఉంటాడు. ఒక్కొక్కడు చాలా పవిత్రమైన జీవనంతో ఉండి దరిద్రుడిగా ఉంటాడు. అప్పుడు సాధారణంగా ఏమంటారంటే, "ఏవండీ భగవంతుడన్నవాడు ఉంటే ఈయన ఇలా ఉండడం ఏంటి? ఆయన అలా ఉండడం ఏంటి?" కరెక్ట్. దీనికి జవాబు ఒక్కటే. సనాతన ధర్మంలో ప్రాణప్రదమైన సిద్ధాంతం ఏమిటంటే కర్మ సిద్ధాంతం. గత జన్మలలో మీరు చేసిన పాపపుణ్యాలు ఏవున్నాయో వాటిని మీరు ఈ జన్మలో అనుభవించాలి అని. ఆయన గత జన్మలలో పుణ్యం చేశాడు, దాని ఫలితం ఇప్పుడు ఐశ్వర్యం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు చేస్తున్నాడు పాపం, దీన్ని అనుభవిస్తాడు. పెద్ద ఆయన చాగంటి గారు ఎంత బాగా చెప్పారు చూడండి. ఇది చాలా నిజము. మన కళ్ళెదురుగా జరుగుతున్నాయి, ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. మనకేమనిపిస్తుందంటే ఆనందంగా ఉన్నారు, మనం వాళ్ళతో పాటు కష్టపడినా కానీ ఎందుకు మనకి మిగలడం లేదు అని మనము బాధపడిపోతుంటాం. ఎందుకంటే రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడినా మనకు వచ్చే అమౌంట్, మనకు వచ్చే సంపాదన మన ఇంటికే సరిపోతుంటుంది, మనకి ఈఎంఐలు సరిపోతుంటుంది, మెడికల్ పర్పస్, ఇంకా ఏమన్నా ఏదైనా చిన్న చిన్న విషయాలకైతేనే పెద్ద విషయాలు ఒక ప్లాన్ తీసుకొని బతకాలి వచ్చిన అమౌంట్తో. అసలుకి ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాం కానీ డబ్బు మిగులుతాం. ఎందుకు మిగులుతాం? మన యొక్క పూర్వజన్మ సుకృతం. అది పాపకర్మం ఎంత చేసి వచ్చింటామో దాని తగ్గట్టు మనం ఇక్కడ అనుభవిస్తుంటాం అనమాట. ఎంతన్నా కష్టపడు అంతట్లోనే ఉంటాం. ఇంకా వాళ్ళదంటావా, వాళ్ళది ఎంతన్నా సంపాది, వాళ్ళు 100 రూపాయలు సంపాదిస్తే 500 ఇంటికి వస్తుంది. ఇట్లా మిగులుబాటు అట్లా అవుతుంది, మిగలాలనుకుంటే మిగులుతుంది అనమాట. అంటే పుణ్యఫలం అది. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు చెప్పినట్టు పుణ్యఫలం చాలా ఎక్కువ ఉన్నప్పుడు అలాగే అంతా కలిసి వస్తుంటుంది. ఇప్పుడు చేసే తప్పు పని ఏం తెలుసా? మందిని మోసం చేయడం పెద్ద తప్పు. వాళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే మందిని మోసం చేయడం చేస్తే అది పాపకర్మ. టాలీ చేయొద్దా? దానికి దీనికి టాలీ కావాలి కదా, ఊరికే ఉండదు అనమాట. మనసు కానీ బుద్ధి కానీ మాట కానీ ఊరికే ఉండేది. ఏదో ఒకటి చెడపడానికి మూల కారణం అమౌంట్ వచ్చేటప్పుడు పేదరికాన్ని హేళన చేయడం, భగవంతుడి లెక్కలేకపోవడం, దేవుడు కాదు ముఖ్యం సంపాదన అయింది, దేవుడు కాదు దేవుడు ఇచ్చి అన్నం పెడతాడు అనేది ఏంది, దేవుడు ఇచ్చి సంపాదిస్తాడా మనకి ఇస్తాడా సంపాదించి అనేది మనమే చేసుకోవాలనేది. దాంతోపాటు నీతులు ఎన్నో తప్పుతారు. అట్లే నీతి తప్పిన పనులు కూడా చేయడం మొదలు పెడతారు. అంటే అందరినీ అనటం లేదు, చాలా మంది ఇట్లే ఉన్నారు. చులకన భావం కనపడుతుంది. ఇంకా అక్కడ స్టార్ట్ మనకి కౌంట్ డౌన్. వాడు తెలుదు, వాడు కట్టించుకుంటాడు. సంపాదించిన దానికన్నా మోసుకుంటే ఎక్కువ ఉంటుంది పాపకర్మ. ఎప్పుడు కింద పడతావో నీకే తెలియదు. ఇప్పుడు లేనుడు కూడా అంతే, ఎప్పుడు పైకి ఎక్కువ వస్తాడో అతనికి తెలియదు. ఆ కర్మఫలాన్ని బట్టి అలాగా జరుగుతుంది. మనం చేసే పని మనం చేస్తూనే ఉండాలి. విమర్శించేనోరు విమర్శిస్తూనే ఉంటుంది, అంతే. దీన్ని దాటుకొని వెళ్ళడమే కర్మఫలం దాటడం, అంతే. సబ్స్క్రైబ్.